హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మిస్ కాకుండా లైక్ చాలామంది మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే భూమి దీపాలను నీళ్ళలో వదిలేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేంటి నా భర్త కూడా నాతో పాటుగా ఇక్కడికి వచ్చి దీపాలు భార్యాభర్తలు కలిసి ఇద్దరం నీళ్ళలో వదిలేయాలి కదా, అప్పుడే కదా ఈ గంగమ్మ తల్లి ఆశీర్వదిస్తుంది. ఎలాగైనా సరే బావని ఇక్కడికి రప్పించి ఇద్దరం చేతుల మీదుగా అమ్మవారికి దీపారాధన చేస్తాం అని చెప్పేసి అక్కడ దీపాలు పట్టుకొని వెంటనే భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి అని అంటుండగా, ఏం లేదు బావా, భార్యాభర్తలు చల్లగా ఉండాలంటే మెయిన్గా భర్త చల్లగా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీపాలు కోనేరులో వదిలేయమని పంతులు గారు చెప్పారు. ఏంటి ఇదొక అబద్ధమా? లేదు బావా, నిజం. కావాలంటే అదిగదిగో అక్కడ పంతులు గారు ఉన్నారు, ఆ పంతులు గారిని వెళ్ళి అడుగు అని ఈ విధంగా అన్న తర్వాత, అవసరం లేదు, నీ వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు బావా, ఖచ్చితంగా ఇద్దరం కలిసి దీపారాధన చేయాల్సిందే, లేకుంటే ఈ గుళ్ళో గట్టిగా గొడవ చేస్తా. అమ్మ తల్లి, పొద్దున్నుంచి ఇప్పటిదాకా చేసిన రాధంతో చాలు కానీ పద అని చెప్పేసి ఇద్దరు కలిసి కోనేరులో దీపాలు వదిలేస్తారు. చాలా థ్యాంక్స్ బావా. ఎందుకు? ఏం లేదు, నా పక్కన వచ్చి కూర్చొని దీపాలు వదిలేలా చేసావు కదా, పంతులు గారు చెప్పాను కదా. పంతులు గారు చెప్పారు అంటే ఆ పంతులు గారు ఎవరు? నేనే కదా. అంటే అంటే ఇలా చెప్తే నువ్వు రావు కదా, అందుకే అలా చెప్పాను. చి, అబద్ధాలతో నన్ను మోసం చేయాలని ఎప్పుడు చూస్తూనే ఉంటావు కదా అనే విధంగా గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా, నన్ను వదిలేసి వెళ్తావా ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్య భూమి ఏదని అడిగితే అప్పుడు సమాధానం ఏం చెప్తావు? ఏంటి బ్లాక్మెయిలా? లేదు బావా, వాస్తవం చెప్తున్నాను. ఏ తలతిక్క, సరిగా నడువు, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. కథలు చేసావనుకో నిజంగానే ఇక్కడ వదిలేసి వెళ్తాను అని విధంగా అంటుండగా ఈలోపు వాళ్ళిద్దరిని చూసిన చిలిపి ఇక వాళ్ళు కయ్యానికి కాలు తిన్నట్టు మాట్లాడుతుండగా నక్షత్ర కోపంతో, చూసావా, నేను ఆ పొజిషన్లో ఉండి బావ పక్కన దీపాలు వదిలేయాల్సింది, కానీ వీడి చేత నేను 3 ముళ్ళు వేయించుకొని అసలు వీడిని చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు మమ్మీ. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అవును మమ్మీ, అదే గగన్ బావ పక్కన నిలబడి అలా దీపాలు వదిలేస్తుంటే కంటి ముంగట కళ్ళ కట్టినట్టుగా ప్రత్యక్షంగా కనబడుతుంది అని విధంగా అంటుండగా, ఒసై పెళ్ళయిందానివే అలా మాట్లాడకూడదే, తప్పే ఏంటి? నాకు పెళ్ళయిందని చెప్పేసి నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఆల్రెడీ నేను ఎప్పుడు పెళ్ళి కాందాని. ఆ చెర్రిగాని చేత ఎప్పుడైతే నేను ఆ 3 ముళ్ళు విప్పుకొని ఇక నా స్వతంత్రాన్ని నేను ఎలాగైనా పొందుతాను, లేకుంటే వాణ్ణి చంపైనా ఖచ్చితంగా బావను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని విధంగా అంటుండగా ఇక మరోవైపు అక్కడి నుంచి పూజ అయిపోయిన తర్వాత, హోమం పూర్తయిన తర్వాత వెంటనే కేపీని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక హాస్పిటల్ జాయిన్ చేసి అక్కడి నుంచి డాక్టర్తో మాట్లాడి డాక్టర్కి థ్యాంక్ చెప్పి భూమి ఇంటికి వెళ్తుంది కదా. ఈలోపు ఆ హోమం దయ వల్ల, మృత్యుంజయ హోమం జరిపించిన దయ వల్ల వెంటనేకి ఇక్కడ కాస్త స్పృహ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది కేపీకి. వెంటనే సిస్టర్ వస్తుంది కదా, ఆ సిస్టర్ గమనించి డాక్టర్ని పిలుద్దామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఈలోపు వచ్చి ఇక చెయ్యి కదలికలను చూసి వెంటనే భూమికి ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పేసి అలా టెస్ట్ చేసిన తర్వాత, చాలా బెటర్, అసలు సాధ్యం కాంది, తను కోమాలో ఉన్న పేషెంటు అకస్మాత్తుగా ఇక కోలుకోవడం ఏంటి, ఇంపాసిబుల్ అని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు డాక్టర్. ఈలోపు గగన్, అమ్మ టిఫిన్ పెట్టు అని అంటుండగా, అదేంటి నన్ను అడుగుతున్నావు? భూమి ఉంది కదా. అవసరం లేదు, నువ్వే పెట్టు. ఏంటి బావా, పక్కన పెళ్ళాన్ని పెట్టుకొని అమ్మ టిఫిన్ పెట్టు, అమ్మ భోజనం పెట్టు, అమ్మ టై ఏడుంది, అమ్మ గ్లాస్ ఏడుంది అడుగుతున్నావే? ఏయ్ మెంటలా నీకేమన్నా? లేదు బావా, అయినా భోజనం పెట్టడానికి ఇక్కడ నీ పెళ్ళాన్ని ఉన్నాను కదా, అయినా మాటికి అత్తయ్య ఎందుకు? మరి ఆ మాత్రం నా మెల్లో 3 ముళ్ళు ఎందుకు వేసావు? ఏయ్ మెంటల్, నీకు నేను తాళే కట్టలేదు, అలాంటిది 3 ముళ్ళు వేసానని చెప్పంగానే సరిపోతుందా? బావా, నువ్వు నమ్మినా నమ్మకున్నా ఈ తాళి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వే నా మెల్లో తాళి కట్టవు. ఏదో ఒక రోజు అది కూడా బయటపడుతుంది. అవసరం లేదు కానీ
నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరు. లేదు బావా అనే విధంగా అంటుండగా ఈలోపు డాక్టర్ నుంచి వెళ్ళి భూమికి కాల్ వస్తుంది. సరే బావా ఈసారి వదిలేస్తుందని చెప్పేసి ఇక డాక్టర్తో మాట్లాడని బయటకు వస్తుంది. అమ్మ దీన్ని భరించలేనే, దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపి. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? భూమి ఇంటి కోడలురా, అందుకనే ఆ పెత్తనం ఉంది కాబట్టి అందరినీ తల తింటుంది. పోనీలేరా చిన్నపిల్ల అని ఈ విధంగా అని రారా నీకు టిఫిన్ పెడతాను అని చెప్పేసి ఈ విధంగా తీసుకెళ్ళి టిఫిన్ పెడుతుంది కదా. ఈలోపు చెప్పండి డాక్టర్. భూమి గుడ్ న్యూస్. ఏం డాక్టర్? ఇక మీ మామయ్య స్పృహలోకి వస్తున్నాడు, వెంటనే నువ్వును మీ అత్తని తీసుకొని రా. నిజమా డాక్టర్? అవును భూమి, తను మన స్టేజ్కి వచ్చాడు. కానీ మీరు చేసిన పూజము ఆ దేవుడు దయ్యేమో కానీ ఇక మెరేకల్ అసలు అతనికి కాస్త కూడా స్పర్శ లేకుండా ఒక జీవచంలో ఉన్న మనిషి ఈరోజు ప్రాణాలతో బయటపడిందే కాకుండా తన కదలికలు కూడా కనిపిస్తున్నాయి. వెంటనే మీరు హాస్పిటల్ రాండి అని చెప్పేసి విధంగా డాక్టర్ చెప్పిన తర్వాత ఇక దేవునికి మొక్కుకొని అత్తయ్య అని చెప్పేసి సంతోషంలో అలా కిందికి వస్తుంది. ఏంటి మళ్ళా పిచ్చిగాని పట్టిందా అని అంటుండగా అయ్యో బాగున్నాడు కదా అని వెంటనే భూమి శారదకు సైగ చేస్తుంది. ఇక శారద కిచెన్లోకి వెళ్తుంది కదా, భూమి కూడా కిచెన్లోకి వెళ్తుంది. ఏంటమ్మా? అత్తయ్య నీకొక గుడ్ న్యూస్. ఏంటమ్మా? మామయ్య స్పృహలోకి వచ్చాడట, కళ్ళు తెరుస్తున్నాడా, కదలికలు కనిపిస్తున్నాయట. ఇప్పుడే డాక్టర్ కాల్ చేసి చెప్పాడు. ఏమంటున్నావు అమ్మా? నిజమా? అవునత్తయ్య, వెంటనే త్వరగా వెళ్ళి మామయ్యని కలుద్దాం. మరి వీడు? ప్లీజ్ అత్తయ్య. సరే అమ్మా, ఎలాగైతుంది, వీడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడు కదా, మనం వెంటనే మావి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక గగన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భూమిను శారద హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. ఈలోపు వెంటనే చేతులు అలా కదిలిస్తుండగా డాక్టర్ను భూమి శారద లోపలికి వచ్చి ఏమండి ఏమండి అని చెప్పేసి శారద పిలుస్తుంది. ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. అప్పుడు వెంటనే శారద చేయి పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అసలు ఏం జరిగింది మామయ్య? నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అసలు అడవులలోకి నువ్వెందుకు వెళ్ళావు? ఆ రోజు నేను నీతో మాట్లాడదామని చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ ఫోన్ కలవలేదు. అసలు నువ్వు అడవులోకి ఎందుకు వెళ్ళావు? అక్కడ నేను ఎవరు చంపాలని ప్రయత్నించారు అని ఈ విధంగా అంటుండగా నేను అడవులకు వెళ్ళిన కారణం ఒకటి ఉందమ్మా. ఏంటి మామయ్య అది? ఆ అపూర్వను చంపడానికే వెళ్ళాను. ఆ అపూర్వ ఉన్నన్ని రోజులు మన జీవితాలు చక్కబడవు, మనకు మనశ్శాంతి ఉండదు. అందుకనే ఎలాగో జైలు నుంచి బయటకు వచ్చాను బెయిల్ మీద. ఆ అపూర్వం చంపితే కొత్తగా శిక్ష పడాల్సిన అవసరం లేదు కదా. అందుకే గట్టిగా నిర్ణయించుకొని అపూర్వను అక్కడికి రప్పించాను. అపూర్వతో మాట్లాడాను. ఎలాగైనా సరే తనని చంపాలని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టాను. ఇక నువ్వు చేసిన పాపాలు, అంతేకాకుండా శోభ చెందిన తనని చంపావు అర్ధాంతరంగా. ఇప్పుడు భూమిని కూడా ఆ కుటుంబానికి దూరం చేయాలనుకుంటున్నావు కదా, అందుకే నేను చంపేస్తానని చంపబోతుండగా అది సమయానికి మీ నాన్న వచ్చి ఇక అపూర్వం చూసిన స్టేజిలో నన్ను షూట్ చేశారు. అక్కడికక్కడ కింద పడిపోయాను. మీ నాన్నే అమ్మ నన్ను చంపడానికి ప్రయత్నించింది, షూట్ చేసిందని చెప్పేసి కేపీ చెప్పిన విషయాన్ని ఒక్కసారిగా భూమి కుప్పకూలుతుంది. ఏమంటున్నా మావయ్య? మా నాన్న నిన్ను చంపడం ఏంటి? అవునమ్మా, అసలు ఆ విషయం ఇందాక కూడా ఇప్పటిదాకా కూడా బయటపడలేదు. అసలు మా నాన్న నిన్ను చంపాల్సిన అవసరం ఏముంది అని ఈ విధంగా అంటుండగా అపూర్వను చంపబోతున్నాను కదా, ఆ కోపం మీద నన్ను షూట్ చేశారు. ఈ విషయం ఇన్ని రోజులు బయట పెట్టని కారణం అపూర్వ అనిపిస్తుంది అని విధంగా భూమి నిర్ణయించుకుంటుంది. ఒకటే, ఎలాగైనా మామయ్యని షూట్ చేసిన ఆధారాల ప్రకారం ఇక వెంటనే శరత్చంద్ర మీద కేసు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. వద్దమ్మా, ఇప్పుడు నేను చనిపోయానని అందరికీ తెలుసు. దీని ప్రకారంగా నేను ఎలాగైనా అపూర్వ బండారం బయట పడేంత వరకు ఈ అజ్ఞాతంలో ఉంటాను. ఎప్పుడైతే నేను నిర్దోషిగా బయటపడతానో అప్పుడు అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేద్దామని చెప్పేసి భూమికి కేపీ చెప్తూ ఉంటాడు. మరి అపూర్వ ఆడే నాటకంలో ఇక క్లైమాక్స్గా వెంటనే కృష్ణప్రసాద్ అందరి ముంగట తెర ముందటి రాబోతున్నాడు అనేది రివ్యూలో తెలుసుకుందాం.